వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నా. దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేను చాలా బాగున్నా. అట్ ప్రజెంట్ మనం ఫ్రూట్ మార్కెట్ దగ్గరకు వచ్చినాం. ఈ ఫ్రూట్ మార్కెట్ నేను చూస్తూ మీకు చూపించాలి అనుకుంటున్నా. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్ళే రూట్ ఇది. వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ బాట సింగారం దగ్గర మనం ఉన్నాం. ఒకప్పుడు ఇది కొత్తపేటలో ఉండేది, దాని తర్వాత ఇక్కడికి ఇది షిఫ్ట్ అయితే చేయడం జరిగింది. చాలామంది కూడా తెలుసు. ఫర్ ద ఫస్ట్ టైం ఎవరైనా ఈ మార్కెట్ గురించి తెలుసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కొరకైతే ఇక్కడికి షిఫ్ట్ అయిందని నేను చెప్తున్నా. ఇదిగోండి, డేట్ వచ్చేసి 15th నవంబర్. టైము చూసినారు కదా. లోపలికి వెళ్దాం. ఈ పబ్లిక్ ప్లేసెస్ కొనికి వెళ్ళగానే రేట్లు కనుక్కోవడానికి నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నాకే ఎందుకు ఇబ్బంది అనిపిస్తుంది అని అంటే, వాళ్ళు ఎంతో బిజీగా ఉండుంటారు. వాళ్ళు ఆ వస్తువు అమ్ముకోవడం కొరకు వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. అలాంటి వారి దగ్గరికి పోయి రేట్ అడిగి వాళ్ళని డిస్టర్బ్ చేయడం బేసికల్గా నాకు ఇష్టం ఉండదు. కొన్నిసార్లు అడుగుతా, వాళ్ళు ఓకే చెప్తా అంటే రేట్లు తీస్తుంటా, లేకపోతే నేను రేట్లు తీయను అనమాట. ఎందుకంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడం మంచిది కాదు. ఇక్కడ మీకు హోల్సేల్ ధరలకే ఫ్రూట్స్ దొరుకుతాయి. ఇంకా డీటెయిల్గా ఈ మార్కెట్ గురించి నేను తెలుసుకుంటూ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. స్టార్టింగ్లోనే మనకు బొప్పాయి పండ్లు కనిపిస్తున్నాయి. మొత్తము ఏ ఆటలో చూసినా అక్కడ 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 ఆడ, ఇక మన ముందు ఇవన్నీ బొప్పాయి పండ్లే కనబడుతున్నాయి. ఇంకా ఏమేమి పండ్లు కనబడతాయో చూద్దాం. ఈ ఆటోలో పైనాపిల్స్ ఉన్నాయి, అండ్ వెళ్తున్న ఆటోలో కూడా పైనాపిల్స్ ఉన్నాయి. మొత్తం బొప్పాయి పండ్లే. స్టార్టింగ్ ఒక 100 meters వరకు మనకు బొప్పాయి పండ్లే కనబడ్డాయి మొత్తం. వీడియో తీస్తుంటే ఒక అన్న చూసి కొంట ఫ్రూట్స్ అని అడగడం జరిగింది. అన్నతోటి ఇంతసేపు డిస్కస్ చేసిన. అన్నకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందంట, అగ్రికల్చర్ వరల్డ్ అని. ఎట్లా ఇంక్రీజ్ కావాలి ఇందులో సబ్స్క్రైబర్స్ అని మనం అడగడం జరిగింది. దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది అన్న అని అయితే చెప్పిన. నాకు అవసరం లేదులే, నేను ఫ్రూట్స్ అమ్ముకోవడానికే బిజీగా ఉంటాను నేను అన్నాడు. చూడొచ్చు విజువల్ ఆల్రెడీ అప్పటి నుంచి చూస్తారు అనుకుంటా. సీతాఫలం పండ్లు మొత్తం. ఫస్ట్ బొప్పాయి అబ్బో కింద జారుతుంది, ఎందుకంటే ఇవ్వండి అక్కడక్కడ పండ్లు పడి ఉన్నాయి. ఫస్ట్ బొప్పాయి కనబడ్డది, ఆ తర్వాత పైనాపిల్ కనబడ్డది, ఇప్పుడు మనకు సీతాఫలం కనబడుతుంది. బాబా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఇవి. ఫ్రీగా ఎవరైనా ఉన్నారో చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేట్లు అడుగుదామని ప్రయత్నం చేస్తున్నా. అప్పటి వరకు అయితే ఏమేమి ఫ్రూట్స్ కనబడుతున్నాయో నేను చూస్తూ మీకు చూపిద్దామని అయితే అలా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. మొత్తం అన్నవాళ్ళు ఆటో నింపేస్తారు. అక్కడ కూడా ఒక అన్నతో మాట్లాడినా, అందరు చాలా బిజీగా ఉన్నారు అనమాట. ఏదైతే ఉన్నదో ఈ బాక్సు 300 రూపాయలు అనమాట. సుమారు 16-17 కేజీలు ఉంటుందంట ఒక్కొక్క దాంట్లో. 300 చెప్తారు. ఇంకా మంచి మాల్ కొంచెం ఎక్కువ రేట్ చెప్తారు. మాల్ కొద్దిగా సరిగా లేకపోతే 275 వరకు కూడా ఇస్తారట. అండ్ ఇంకా లోపలికి వెళ్దాం. మనము ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి అలా నడుచుకుంటూ ఇక్కడ దాకా అయితే రావడం జరిగిందనమాట. ఇంకా అదన్నీ చాలా షెడ్స్ ఉన్నాయి, అవేంటివో కూడా నేను చూస్తూ మీకు చూపిస్తా. ఇక్కడ అరటిగెలలు ఉన్నాయి, ఇక్కడ ద్రాక్ష, నల్ల ద్రాక్ష అండ్ సపోటా పండ్లు మొత్తం. వావ్, అన్న సపోటా పండ్లు అన్నిటినీ చక్కగా వేరు చేసి బాక్సులలో వేస్తుండు. ఇటు సైడ్ కూడా మొత్తం సపోటా పండ్లే ఉన్నాయి. మీరు ఒకవేళ ఫ్రూట్ బిజినెస్ పెట్టాలనుకుంటేనే ఈ మార్కెట్కి రండి.
లేదా బిగ్గెస్ట్ ఈవెంట్ ఏదైనా పెద్ద ఈవెంట్ చేస్తే రండి. అప్పుడు మీకు హోల్సేల్ ధరలకే, అతి తక్కువ ధరలకే డబ్బులు చాలా మిగులుతాయి. హోల్సేల్ ధరలకే దొరుకుతాయి కాబట్టి ఏదో చిన్న చిన్న కేజీలు 2 కేజీలు అయితే ఇక్కడికైనా కొనుక్కోపోలేము, అది కష్టము. ఇంత దూరం కూడా రావడము వేస్ట్. ఇవన్నీ గ్రేప్స్. ఆటోలు అయితే మామూలు ఆటోలు లేవు, మస్తు ఆటోలు ఉన్నాయి. ఇది మార్నింగ్ టైము, మనం ఎవరిని టచ్ చేసినా బిజీగా ఉన్నారనమాట అందరూ. గ్రీన్ యాపిల్ ఇదంతా, యాపిల్ బేర్ అసలు మామూలుగా లేవు ఇక్కడ. మొత్తం గ్రీన్ యాపిల్సే ఉన్నాయి. అంటే కొంచెం ఒక 50 మీటర్స్కి ఒక రకమైన ఫ్రూటు, మరొక 50 మీటర్స్ దాటితే ఇంకొక రకమైన ఫ్రూటు, అట్లా రకరకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ యాపిల్స్, కాశ్మీర్ యాపిల్స్. డెడ్ ఎండ్కి వచ్చినాం. మళ్ళీ అటు సైడ్ రైట్ సైడ్ కూడా ఉంది, ఆ రైట్ సైడ్ వెళ్దాం. వావ్, ఇవన్నీ చూడండి ఎంత ముత్యాలలాగా ఉన్నాయి. నేను కూడా ఈ మార్కెట్ రావడం ఫస్ట్ టైమే. మీరు ఒకవేళ రెగ్యులర్గా ఈ మార్కెట్కి వచ్చి ఉంటే మీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటిది అనేది వీడియో కింద కమెంట్ చేయండి. ఈ ఏరియా ఇక్కడ మొత్తం అయితే దానిమ్మ పండ్లే ఉన్నాయి అన్నమాట. ఎవరికి వాళ్ళు అయితే మస్తు బిజీగా ఉన్నారు. ఈ బాక్సులు ఉన్నాయి కదా, ఒక్కొక్క బాక్సు కొన్ని 950, 1000 రూపాయలు, 1100 అట్లున్నాయి. వాళ్ళు కొంతమంది 50 కాయలు ఉన్నాయి అంటున్నారు, కొంతమంది 60 ఉన్నాయి అంటున్నారు, కొంతమంది 70 కాయలు ఉన్నాయి అంటున్నారు. అందులో నేను ఇప్పటివరకు ప్రైజులు కూడా ఎక్కువ చెప్పకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డైలీ మార్కెట్లో ఉన్న ట్రేడ్ని బట్టి పండ్ల రేట్లు మారుతుంటాయి అన్నమాట. చాలా వీడియోలలో కామెంట్లలో కూడా చూసిన, అరే వీడియోలలో అంత తక్కువ చెప్పినారు, ఇక్కడ ఎందుకు ఇంత ఎక్కువ అమ్ముతున్నారు అని వాళ్ళని అడగడం జరుగుతుంది. బట్ మీరు అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే డైలీ ఫ్రూట్ రేట్స్ మారుతుంటాయి, సీజన్ బట్టి మారుతుంటాయి. మ్యాక్సిమం డైలీ ఫ్రూట్ రేట్స్ మారుతూనే ఉంటాయి. ఇదిగోండి సపోటా 5 kgs కవర్ లాగా అమ్ముతున్నారు. హాయ్ అన్న, వారు బాగున్నారా? ఓకే, ఎట్లా ఈ ద్రాక్ష? ఇది డైలీ రేట్ ఉంటుంది అన్న. ఓకే, మండే, వెనస్డే, ఫ్రైడే సరుకులు వస్తాయి. ఓకే, మండే రోజు ఫ్రెష్ ఉంటుంది, వెనస్డే రోజు ఫ్రెష్ ఉంటుంది, ఫ్రైడే రోజు ఫ్రెష్ ఉంటుంది. ఇది 10 కిలో పెట్టే ఉంటుంది. 450 నుండి 550 దాకా సరుకు ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. చూసినారు కదా నెంబర్ ఉంటుంది అన్న చెప్పినాడు. చెప్పండి అన్న, థ్యాంక్ యూ. మన నంబర్ 8008841288. మళ్ళీ చెప్పండి ఒకసారి. ఫోన్ నెంబర్ ఉంది 8008841288. ఎస్ కిషోర్రాజ్ ఫ్రూట్ కంపెనీ మనది. ద్రాక్ష ఉంటుంది మన దగ్గర, యాపిల్ ఉంటుంది, అనార్ ఉంటుంది, జామకాయ ఉంటుంది, సీతాఫలం ఉంటుంది. సీజన్ వైజ్ ఫ్రూట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు స్ట్రాబెరీ వస్తుంది. సో అన్న స్టాల్లో ప్రజెంట్ అయితే మీరు ఇట్లా పైకి ఎక్కుతారు కదా, గడ్డ ఉంటుంది కదా, గడ్డ ఎక్కగానే లెఫ్ట్ సైడ్లోనే అన్న స్టాల్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న. వాటర్ మిలాన్ కనబడ్డది మనకు. అండ్ ఇటు సైడ్ కూడా కొన్ని DCMలు ఉన్నాయి, అక్కడ కూడా ఏం ఫ్రూట్స్ ఉంటాయో చూద్దామని వచ్చిన. ఎస్, వాటర్ మిలానే ఇది కూడా. కర్బూజా పండ్లు అవి కట్ చేసుకొని చక్కెర వేసుకొని తింటే మాత్రం బాబా మస్తు అనిపిస్తుంది. రెగ్యులర్గా మేము తిన్నప్పుడల్లా అట్లనే తింటామట, కట్ చేసుకొని చక్కెర వేసుకొని. ఇవన్నీ కర్బూజా పండ్లు, మస్క్ మిలాన్. అండ్ ఇటు సైడ్ కూడా వీళ్ళు అమ్ముతున్నారు వాటర్ మిలాన్ని. ఈ గల్లీ మొత్తం DCMలలో, ఆటోలలో మొత్తం వాటర్ మిలానే ఉందన్నమాట. 90% అన్ని DCMలే ఉన్నాయి, వాటర్ మిలాన్ అమ్ముతున్నారు. అసలు మీరు ఊహించిన దానికంటే కూడా అతి తక్కువ ధరలకే ఇక్కడ మీకు ఫ్రూట్స్ దొరుకుతాయి. అండ్ మళ్ళీ చెప్తున్నా, రేట్లు తీయకపోవడానికి మెయిన్ రీజన్ మీరు ఆ రేట్లు చూసి రావాల్సిన అవసరం లేదు, ఇక్కడికి వచ్చేయండి. అసలు మీరు ఏదైనా చిన్నపాటి దందా పెట్టాలనుకుంటే వచ్చేయండి, కనుక్కోండి. డైలీ రేట్లు మారుతాయి.
మీకు అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి. ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి, ఇక కొన్ని ఆపిల్స్లలో ఇంకా చాలా ఉంటాయి. అవకాడో అండ్ డ్రాగన్ ఫ్రూట్స్, విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ఫ్రూట్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి.